ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆవిడ దృష్టిలో ఎప్పుడూ శివారెడ్డి హీరోలాగే ఉండాలి, విలన్ అనిపించుకోకూడదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆ విషయం ఆవిడతో చెప్పొద్దు. శంకర్, శత్రువు కూడా నెగిటివ్ మార్క్ పడకూడదనే నీ మనసు మామూలు మనసు కాదయ్యా. అందుకే సీమలో నిన్నందరూ హీరోలాగా చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది బావగారు. అవును బావగారు, నిజంగానే మీరు హీరో. ఆపండి, మీరు మీ భజంత్రిలు. మీరు ఇలా చెప్తూ ఉంటే, నేను వింటూ ఉంటే ఈలోపు జెండే గారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పదానే వెళ్దాం. మీరెక్కడికి రా, మీరు అక్కడికేం అక్కర్లా, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అది బాబాయ్ పద. మనం కూడా వెళ్తే అక్కడ ఏదైనా వీలు చూసుకుని 4 దెబ్బలు తింటే ఓ 40,000 వస్తాయి. ఇప్పుడు జిన్నె సార్ని కాపాడడానికి బావగారు ఆర్యవర్ధన్ గారిలాగా వెళ్తారా లేదా శంకర్ గారిలా వెళ్తారా? జిండే సార్ ప్రాణ స్నేహితుడిగా ఆయన్ని కాపాడడం కోసం ఆర్యవర్ధన్ గారు లాగాను వెళ్తాడు. తనని నమ్ముకున్న మనుషుల కోసం ప్రాణాలిచ్చే శంకర్ లాగాను వెళ్తాడు. వాళ్ళిద్దరిని కలబోసిన సీమసింహం ఆదిశంకర్ రెడ్డిగా వెళ్తాడు. రేయ్, ఈ సీమలో మనకంటూ ఒక క్రేజు, ఇమేజు, నేము, ఫేము ఉండాయిరా. అవునన్నా, ఈ సీమలో మనం కీర్తి శేషులం. కీర్తి శేషులు అంటే పోయినోళ్ళురా. పోయినోళ్ళ యాడికి పోయినోళ్ళన్నా? జమ్మల మడుక తాడిపత్రిక. రేయ్, మీరు కత్తులు బాంబులేనా? బ్రెయిన్లు వాడరా? ఆ, చెప్పేది జాగ్రత్తగా వినండ్రా. ఆ, ఆ, ఆ. కాసేపుట్లో ఆ శివారెడ్డి జిండే అనే గుండుగాన్ని వెంట పెట్టుకుని ఇదే తోవలో వస్తాడు. కారు దగ్గరికి రాగానే పొగబాంబు ఇసరండి. పొగ కమ్ముకొని కారాగిపోతాది. వెంటనే కార్ని చుట్టుముట్టి లోపలున్న జిండేని జుట్టు పట్టుకొని బయటికి ఇడ్చండి. అన్నా, చిండేకి గుండు కదా, జుట్టాడుంది. ఫ్లోలో చెప్పాన్రా అన్నా. జుట్టు లేకపోతే చొక్కా పట్టుకొని లాగండి. అట్టే అన్నా. గాని గుండెల్లో 4-5 పోట్లు కసకస పడవండి. ఆ, అదే ఊపులో శివారెడ్డిని కూడా ఒక పోటు పొడవండి. అదేందన్నా, మనకు లెక్కించినోడిని చంపమంటున్నావు? ఎన్నిపోటా? వెన్నుపోటు కాదురా, శివారెడ్డి సావకుండా ఓ కత్తిపోటు పొడవమన్నాడు. ఎందుకన్నా? కారులో శివారెడ్డి జెండే ఇద్దరే వస్తున్నారు. జిండేని పొడిచి ఆ శివారెడ్డిని ఇడిసేస్తే ఆయన సెల్లెలికి అనుమానం వస్తాది. అందుకే ఇది పగోడు చేసిన హత్యలా ఉండాలని శివారెడ్డి తనని పొడవమన్నాడు. డబ్బులిచ్చి పొడిపించుకోవడం ఏందన్నా? మనకెందుకురా, చెప్పిన పని చేయి. రేయ్, శివారెడ్డి కారు వస్తాంది. తలా ఓ దిక్కు దాక్కోండి. బాంబులు రెడీగా ఉన్నాయి కదా? ఉండాయన్నా. దాక్కోండి. ఏంటి శివారెడ్డి గారు, ఎటు చూసినా కొండలు గుట్టలు అడవి తప్ప ఏం కనపడట్లేదు? సేమంటే ఇట్టగే ఉంటదప్ప. ఒకప్పుడు గుట్టలు కొద్ది రత్నాలు, వజ్రాలు ఉండేవి. ఇప్పుడు రాళ్ళు గుట్టలు మాత్రమే మిగిలిండాయి. ఇది చూపించడానికేనా నన్ను బయటికి తీసుకొచ్చారు? లేదప్పా, ముందుకెళ్తే మన పొలాలుండాయి. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయే నీకు నీ వాటా పొలం కింద ఏ పొలం ఇస్తా ఉండానో చూపిద్దామని తీసుకోబోతుండా. అయ్యయ్యో, నాకు మీ చెల్లెలు చాలు శివారెడ్డి గారు, పొలము అవి అలాంటివేం వద్దు. తెలుసప్పా, నీకు నా చెల్లంటే చాలా పేనం అని తెలుసు. అందుకే కదా ఆ పేనాలు తీసుకుందామని. ఏంటి? అదే
నాతో సమానమైన నా చెల్లెలికి ఎంత పొలం ఇస్తా ఉండానో చూపిద్దామని తీసుకోపోతా ఉండా. ఇదేందన్నా కారు ఆడే ఆగుండది. అదే చూస్తాండా. ఏంపా కలుగులో ఎలుకు దూరినట్టు నువ్వెప్పుడు కారులో దూరినావా? అసలు మాతో ఎందుకు వచ్చుండావు? ఎవరి పాటికి వాళ్ళు బయటకు వచ్చేస్తే నాకు 10,000 ఎవరిస్తారు? అందుకే నేను మీతో పాటు కారు ఎక్కా. 10,000 ఏంటి? ఈయన గారి చెల్లెల్ని ముగ్గులోకి దించి నువ్వు ఫేమస్ అయిపోయావు. అలాగే నేను ఫేమస్ అవడానికి నాకు ఒక లెక్క ఉంది. అదే 10,000. 10,000తో ఏం సెటిల్ అయిపోతావప్పా? ఎవ్వారం తెలియకుండా కారెక్కి నాకు బాగా సిక్కు తెచ్చిపెట్టినావే. ఇదిగో శివారెడ్డి, నీ వ్యవహారం నీది, నా వ్యాపారం నాది. పోనవయ్యా. కారులో ఇద్దరమే వచ్చాండామని గంగిరెడ్డికి చెప్పుండాను. ఇప్పుడేమో ముగ్గురు ఉండాం. ఆడు ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉండాడని తెగమగ పడతాడేమో. ఎట్టాగైనా 10,000 ఎక్స్ట్రా ఇచ్చైనా ఈ పొట్టోను కూడా వేసేయమని చెప్పాలా? అన్నా కారు వస్తా ఉండదన్నా. కనిపిస్తాందిరా, రెడీగా ఉండండి. గంగిరెడ్డి చెప్పిన పని చెప్పినట్టు చేస్తా ఉన్నాడు. ఏం శివారెడ్డి గారు, మీ సీమలో మే నెలలోనే దీపావళి వస్తుందా? కనబడట్లా? అవి దీపావళి టపాసులు కాదు, నాటు బాంబులు. బాంబులా? ఏమంటారు రెడ్డి గారు, మన మీద బాంబులు ఇసిరేది ఎవరు? ఇంకెవరప్పా? నా పగోళ్ళు నన్ను చంపేదానికి వచ్చి ఉంటారు.